వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు మనం చేయబోయేది బగారా రైస్ అండ్ పక్కన వచ్చేసి చికెన్ ఫ్రై. సో బగారాన్నం చికెన్ ఫ్రై మన తెలంగాణ స్టైల్లో మా మమ్మీ చేయబోతుంది. సో ఫస్ట్ దీంట్లో ఏంటంటే ఈజీ ప్రిపరేషన్ కోసం మనం వేసిన ఐటమ్స్ అనమాట. లైక్ ఫస్ట్ వచ్చేసి ఆయిల్, సాజీరా, అన్ని గరం మసాలాకి సంబంధించిన లైక్ యాలకుల పొడి, చెక్క, ఇంకా బగారాకు, పుదీనా, కొత్తిమీర, ఆనియన్, దాని తర్వాత మళ్ళీ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ కలిపి ఆల్ మిక్స్ ఒకేసారి అనమాట. 1 by 1 వేసుకోవడం కన్నా ఈజీగా ఒకేసారి అన్నీ ఆయిల్లో వేసేసి ఫ్రై చేయాలి మంచిగా. ఏ పక్కన ఏమో మంచిగా కడాయి పెట్టుకొని చికెన్ కోసం అంటే 2 items ఎట్ ఎ టైం అనమాట. సో ఆకలి వేస్తూ ఉంటుంది, బాగా టైం ఉండదు. సో 2 items ఎట్ ఎ టైం మా మమ్మీ చేస్తుంది. మా ఇంట్లో కూడా ఆకలి సతాయిస్తుంది కాబట్టి లేట్ అయిపోయింది ఇప్పటికే. సో అందుకని ఫాస్ట్గా చేస్తున్నాం. సో ఇది ప్రాసెస్. మంచిగా కలుపుకోవాలి ఫస్ట్. సో లైక్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. అండ్ మీన్వైల్ ఇక్కడ వచ్చేసి చికెన్ కోసం మంచిగా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మా మమ్మీ ఆల్రెడీ పక్కన పెట్టుకున్నది. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ చికెన్ ఫ్రైకి మంచిగా సాజీర వేయాలి. ఫస్ట్ ఆయిల్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మంచిగా సాజీర వేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా కొంచెం మనము పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం, ఎందుకంటే కొంచెం మంచిగా స్పైసీ ఘాట్ రావడానికి. సో ఎవరైతే స్పైసీ లవర్సో వాళ్ళకి ఒక మంచి టేస్ట్ యాడ్ అవుతుంది అన్నమాట. ఇన్ కేస్ నార్మల్ కారం తినే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. మేమైతే కొంచెం తెలంగాణ కాబట్టి మంచిగా తింటాం కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసాం. ఇక్కడనేమో ఆనియన్స్ మంచిగా రెడ్డిష్ బ్రౌన్గా రావాలి. సో అవుతుంది అన్నమాట ఇక్కడ. అంతే కదమ్మా. ఇక్కడ మంచిగా ఫ్రై అవుతుంది. లైక్ ఆనియన్, మనం వేసిన పచ్చిమిర్చి పేస్ట్ కానీ లేకపోతే సాజీరా, ఆల్ మసాలాస్ విత్ సాల్ట్ కూడా వేసినాము. మళ్ళీ సాల్ట్ చెప్పలేదు, ఇట్స్ కామన్ థింగ్ అనమాట. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాం కాబట్టి కొంచెం మంచిగా ఫ్లేవర్ వస్తున్నది. ఇక్కడ వచ్చేసి మన చికెన్ ఫ్రై కోసం ఆనియన్స్, మొత్తం మసాలా లైక్ చెప్పినట్టు సాజీరా, బగారాకు ఇవన్నీ వేసినాం అనమాట. అవుతున్నది ఇంకా ఇన్ ప్రోగ్రెస్ అనమాట. సో ఇప్పుడు మనం ఇది మంచిగా ఫ్రై అయింది కాబట్టి మనం ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుంటున్నాము. సో యాక్చువల్లీ ఎంత అమ్మా అది రైస్, కేజీన్నర రైస్కి మనము వాటర్ దానికి సరిపడా అంటే అందాజా, అంటే లైక్ మీకు పొడి కావాలా లేకపోతే మెత్తగా, దాన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టు వాటర్ అందాజుతోని. మా మమ్మీ అయితే కేజీన్నర బియ్యం వేసింది కాబట్టి సో 2 గిన్నెల వాటర్ వేస్తుంది అనమాట. ఇట్లాంటి సైజు గిన్నె తీసుకొని మంచిగా మళ్ళీ ఇప్పుడు ఈ టైంలోనే మనం మంచిగా ఉప్పు చూసుకోవాలి. సో దట్ మనం రైస్ దింపినాక కుక్కర్ విజిల్ పెట్టేస్తాం. అందుకని ఇక్కడ అవుతూ ఉన్నది చికెన్ ఫ్రైకి కావాల్సిన ఆనియన్. సో మా మమ్మీ వేస్తున్నది ఇప్పుడు ఉప్పు. ఇంతకుముందు కొంచెమే వేసింది, కొంచెం రెడ్డిష్ అవ్వడానికి ఆనియన్స్. ఇప్పుడు మన రైస్కి తగినంత వేసుకుంటుంది. ఇప్పుడు మనం రైస్లో ఉన్న వాటర్ అంతా వంపుకొని ఇప్పుడు డైరెక్ట్ మన కుక్కర్లోకి దించుకుంటున్నాము. రైస్ మొత్తం వేసేసుకోవాలి. అండ్ ఇలా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మేము యాక్చువల్లీ కొంచెం టేస్ట్ ఇంకొంచెం యాడ్ ఆన్ అవ్వడానికి మేము కొంచెం రెడ్ గ్రామ్ అంటే ఎర్రపప్పు, సో అది కూడా కొంచెం నానబెట్టుకొని పెట్టినాము. సో అది కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇదే కొంచెం స్పెషాలిటీ అనమాట. అందరూ ఏంటంటే మామూలుగా బగారాన్నం అంటే అన్ని స్పైసెస్ కావాల్సిన లైక్ కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసి నీళ్ళు వేసి గబగబా దించేస్తారు. అట్లా కాదు మనది. మనది వచ్చేసి ఏంటంటే కొంచెం ఎర్రపప్పు యాడ్ చేస్తే ఏంటంటే ఆ టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ యాడ్ ఆన్ అవుతుంది. సో అందుకనేసి మనం ఎర్రపప్పు కూడా యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు అది రైస్ అంతా వేసినాక లాస్ట్కి ఎర్రపప్పు వేసి కొంచెం నిమ్మకాయ అనేది పిండుకుంటాం అనమాట. ఆ నిమ్మకాయ పిండుకున్నాక కొంచెం మసిలిన తర్వాత మూత పెట్టేస్తాం. ఫైనల్లీ మూత పెట్టేసినాం మనం. సో ఇప్పుడు ఇక్కడ పక్కన ఆనియన్స్ అనేది మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి అనమాట. సో నెక్స్ట్ మనము చికెన్ని తీసుకెళ్ళి ఇలా కలిపేయడమే. ఇది చికెన్ అనమాట. ఈ చికెన్ వచ్చేసి 1 kg చికెన్. చికెన్లో వచ్చేసి సో ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకున్నాం.
కారం కారం మెయిన్. సో మన టేస్ట్కి తగ్గట్టు మేమైతే కొంచెం మంచిగా గట్టి తింటాం కారం, సో దానికి తగ్గట్టు వేసినాం అనమాట. నెక్స్ట్ ఇది తీసుకెళ్ళి కలిపేయడమే. ఇక్కడ వచ్చేసి బగారాన్నంకి విజిల్స్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట, ఇంకా కాలే కానీ అవుతున్నాయి. ఒక్క విజిల్ అయితే చాలండి, ఒకటే ఒక విజిల్ అంతా కలిపేసి ఒక విజిల్ పెట్టాలి. ఇప్పుడు మా మమ్మీ చికెన్ వేసేసింది ఇంట్లో, మంచిగా రోస్ట్ చేస్తుంది ఇప్పుడు. సో ఒక్క విజిల్ వచ్చింది, ఇప్పుడే గ్యాస్ ఆఫ్ చేసాం అనమాట. సో వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. ఇక్కడేమో మనం ఆల్రెడీ చికెన్ వేసేసాం అనమాట. చికెన్ వేసేస్తే అది మంచిగా ఉడుకుతుంది కొత్త 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 అనుకుంటా. సో మన చికెన్ కూడా గోయింగ్ టు రెడీ. ఇక్కడ చికెన్ చూసినా ఎంత మంచిగా అవుతుందో, మంచిగా స్మెల్ వస్తున్నది. సో చికెన్ ఫ్రై కొద్దిసేపట్లో ఆల్మోస్ట్ అయిపోతుంది. ఐ థింక్ ఇంకో 5 minutesలో. ఆహా సూపర్ స్మెల్. విజిల్లో మన గరం మసాలా కూడా వేసిండు మా మమ్మీ, మళ్ళీ అది కూడా చెప్పలే అనుకోవద్దు, అన్నీ కలిపేసిండు ఒకేసారి. సో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అన్నీ కలిపి ఆయిల్లో దించింది మంచిగా. ఇది లాస్ట్ స్టేజ్ ఉందన్నమాట. సెట్ విజిల్ తీసేస్తుంది మా మమ్మీ. అబ్బా బగారాన్నం సూపర్ అయింది, బగారాన్నం సూపర్ అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో మా మమ్మీ ఇప్పుడు ఏంటంటే కొంచెం కలర్ఫుల్, సండే కదా కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి కొంచెం కలర్ యాడ్ చేస్తుంది. సో మాకు కూడా ఏంటంటే ఇప్పుడు రొటీన్గా ఒకటే లాగా కాకుండా కొంచెం కలర్ఫుల్గా తిందామని చెప్పేసి లైట్గా కలర్ యాడ్ చేస్తున్నాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే యాడ్ చేసుకోండి, లేకపోతే అది మీ ఆప్షన్ అనమాట, మీ టేస్ట్కి తగ్గట్టు. సో ఇట్లా మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో ఫైనల్లీ మన బగారాన్నము ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుందా అండి? సూపర్ సూపర్ బగారాన్నం, వేడి వేడి మన తెలంగాణ స్టైల్ గరం గరం బగారాన్నం. చికెన్ అయితే అయిపోయింది, ఇక దించేయడం ఒక్కటే ఆలస్యం. సో ఫైనల్లీ ఇక్కడ మన చికెన్ మీద ఆయిల్ అంతా తేలింది కాబట్టి చూసినావా చికెన్ ఎంత మస్తుగా అనిపిస్తుంది కదా, తినాలనిపిస్తుంది. సో అయిపోయింది, ఈరోజు సండే స్పెషల్ రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై పెట్టేసి మా మమ్మీ బగారాన్నం. ఇంకా లేట్ ఎందుకు, మంచిగా కుమ్మేద్దాము. సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇట్లా చేసుకోవాలంటే బగారాన్నం చికెన్ తెలంగాణ స్టైల్ ఉంటా. మరి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. టాటా బాయ్ బాయ్.